హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం బెండకాయతో జిగురు లేకుండా సాంబార్ని అయితే చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు, టమాటా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయలను అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, మెంతుల పౌడరు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయకి ఎంత వాటర్ అయితే పడుతుందో అవి మొత్తం ఉడకడానికి అంత వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం బెండకాయనైతే ఉడికించుకోవాలి. ఈలోగా మనం నానబెట్టుకున్న కందిపప్పులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని ఆ బెండకాయ అంతా ఉడికిందో లేదో చెక్ చేసుకొని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేటప్పుడు ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సాంబార్ పౌడర్ లేకుండా ఇంట్లో ఉన్న స్పైసెస్తోనే జిగురు లేకుండా బెండకాయ సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.